వెల్కమ్ టు జీకే మధు సార్ ఆన్లైన్ క్లాసెస్. మనం ఇప్పుడు ఏపీ మెగా డిఎస్సి 2025కి సంబంధించి మన యాప్లో జీకే మధు సార్ ఆన్లైన్ క్లాసెస్ యాప్లో మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోగానే పోస్టర్ ఉంటుంది ఒకటి, జీకే మధు సార్ కరెంట్ అఫైర్స్ 2024-25 కరెంట్ అఫైర్స్ 2025-24-25 అనే కరెంట్ అఫైర్స్ ఉంటుంది. అందులో ఫోల్డర్స్ ఉంటాయి, ఒక్కొక్క టాపిక్ ఫోల్డర్స్ ఉంటాయి. పైన ఏపీ మెగా డిఎస్సి 2025 అని ఉంటుంది. ఏపీ మెగా డిఎస్సి 2025 అని ఉంటుంది. ఇవి మన కోర్సు తీసుకున్న ప్రతి ఒక్కరికి అందరికి వస్తుంది. కాకపోతే ఇది సపరేట్ ఫోల్డర్ పెట్టిన డిఎస్సి వాళ్ళ కోసం అని. ఇది ఎవరు మన కోర్సు తీసుకున్న ఎవరైనా, ఇది ఎస్ఐ వాళ్ళకు ఉపయోగపడుతుంది, కానిస్టేబుల్ వాళ్ళకి, గ్రూప్స్ వాళ్ళకి, ఎవరైనా. కాకపోతే ఇప్పుడు ఈ ఎగ్జామ్ ఇది ఉంది కాబట్టి ఈ పేరు మీద పెట్టేశాను, ఏపీ మెగా డిఎస్సి అని ఫోల్డర్ పెట్టేసి అందులో ఈ టాపిక్స్ పెట్టాను. ఇప్పటివరకు ఈ టాపిక్స్ అనేది చూసుకోండి. ఫస్ట్ 2025 ఏప్రిల్, మార్చి, ఫిబ్రవరి, జనవరి ఈ 4 నెలల కరెంట్ అఫైర్స్ పెట్టాను ఆ యాప్లో. అలానే ఇండెక్స్ల గురించి, రీసెంట్ ఇండెక్స్లు అన్నీ, రీసెంట్గా వార్తల్లోకి వచ్చిన వ్యక్తుల గురించి, జోగ్రఫీ కరెంట్ అఫైర్స్ ఒకటి, 2025లో జరిగిన సదస్సులు, సమావేశాలు ఒకటి, భారతదేశంలో ప్రథములు, ప్రపంచంలో ప్రథములు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు, లోక్సభ, రాజ్యసభ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఐఎన్సి. ప్రజెంట్ ఇప్పటి వరకు ఈ టాపిక్స్ పెట్టడం జరిగింది. జీకేకు ఉంటాయి, కరెంట్ అఫైర్స్కి ఉంటుంది. మనకు నెక్స్ట్ మళ్ళీ 2 డేస్లో మనం స్పోర్ట్స్కి సంబంధించి 2025లో ఏమేమి స్పోర్ట్స్ జరిగినాయో ఆ స్పోర్ట్స్కి సంబంధించిన టాపిక్ ఒకటి వస్తుంది. ఈ 2025లో ఏ అవార్డ్స్ ఇచ్చారో ఆ అవార్డ్స్ ఒకటి మెన్షన్ చేస్తాం. ఈ 2025లో జరిగిన సైనిక వైమానిక నౌకా విన్యాసాలు ఇది. దీంతో పాటు ప్రముఖ వ్యక్తుల యొక్క బిరుదులు, అంటే రాజులకు సంబంధించినవి, వ్యక్తులకు సంబంధించిన బిరుదుల గురించి అది కూడా ఒక టాపిక్. ఆ తర్వాత డేట్స్ అనే టాపిక్. ఈ 5 టాపిక్స్ ఈ 2 డేస్లో అప్లోడ్ చేయబడతాయి. కరెంట్ అఫైర్స్ సంబంధించి అవార్డ్స్, స్పోర్ట్స్. మనకు ఆల్రెడీ మన దాంట్లో అవార్డ్స్, స్పోర్ట్స్ ఉన్నాయి, పాతవి కొత్త అన్నీ ఉన్నాయి. కానీ సపరేట్ ఇప్పుడు కరెంట్ అఫైర్స్ సంబంధించిన అవార్డ్స్, 2025 అవార్డ్స్, 2025 స్పోర్ట్స్, దాంతోపాటు 2025లో జరిగిన సైనిక వైమానిక విన్యాసాలు అండ్ డేట్స్ అనే టాపిక్. ఏ డేట్ ఇంపార్టెన్స్ ఏంటి, దాని థీమ్ ఏమంటే థీమ్ ఏంటి, అదొకటి, ప్రముఖ వ్యక్తుల యొక్క బిరుదులు. ఈ 5 టాపిక్స్ ఈ 2 డేస్లో అప్లోడ్ అవుతాయి. అంటే ఇప్పుడు ఆల్రెడీ 14-15 టాపిక్స్ ఉన్నాయి, అంటే 20 టాపిక్స్ అయిపోతాయి. ఆ ఫోల్డర్ నేమ్ ఏముంటుందంటే ఏపీ మెగా డిఎస్సి. అందరికీ మన యాప్, కరెంట్ అఫైర్స్ యాప్ తీసుకున్న ప్రతి ఒక్కరికి వస్తుంది. అది ఓన్లీ ఏపీ వాళ్ళకని కాదు, ఎవరికైనా అందరికీ ఓపెన్ అవుతుంది. కరెంట్ అఫైర్స్ అని ఒక పోస్టర్ ఉంటుంది, దాని తర్వాత దాంట్లో ఫోల్డర్స్ పెట్టాను. అందులో ఇది ఉంటుంది, ఇది ఓపెన్ చేసుకొని చూడండి. ఇది తెలంగాణ డిఎస్సి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది, ఎవరికైనా అదే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్ అది ఉంది కాబట్టి ఆ ఫోల్డర్ పేరు పెట్టాను. ఓకేనా? మీకు జస్ట్ 149 రూపీస్కి, 149 రూపాయలకే ఈ కోర్స్ అంతా మీకు నేను ఇస్తున్నా. ప్రతి సబ్జెక్టు, హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ అండ్ జీకే, ప్రతి అంశాన్ని కూడా మీ ముందు ఉంచుతాను. మీరు చేయాల్సింది ఒకటి, 149 రూపీస్ పెట్టి కొనుక్కోండి. ఎగ్జామ్ వరకు నాతో ఉండండి. రోజు 1 అవర్, అంతే 1 అవర్ టైం కేటాయించండి మన జీకే కరెంట్ అఫైర్స్కి. ఓకేనా? కంపల్సరీ వీడియోని అందరూ లైక్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరన్నా కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? రైట్. ఈరోజు జీకే పర్పస్లో ఒక టాపిక్ చూద్దాం. నిన్న భారతదేశంలో ప్రథములు అనే టాపిక్ చూసాం కదా. భారతదేశంలో ప్రథములు. ఇప్పుడు భారతదేశంలో ప్రథములు, మహిళా ప్రథములు, ఉమెన్స్ ఫస్ట్ ఎవరు అనే టాపిక్ గురించి ఈరోజు చూద్దాం. ఈ ఆల్రెడీ కోర్సులు ఇవన్నీ పెట్టేసాను. ఈ టాపిక్స్ అన్నీ కూడా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. టాపిక్స్ అన్నీ కూడా అందులో ఉంటేవి. దాన్ని నీట్గా వినండి, ఓపికంటే రాసుకోండి, లేకపోతే వినండి, అంతే. 1-2 సార్లు వింటే అయిపోతుంది. క్లియర్? రైట్. చూద్దాం ఈరోజు క్వశ్చన్స్ ఏంటేంటి అనేది చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, లోక్సభ మొదటి మహిళా స్పీకర్. లోక్సభకు మొదటి మహిళా స్పీకర్ మీరా కుమార్, సుష్మా స్వరాజ్, సుమిత్రా మహాజన్ అండ్ ప్రతిభా పాటిల్. ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయి. లోక్సభకు మొదటి మహిళా స్పీకర్ అన్నాం. లోక్సభకు ఇప్పటి వరకు 18 లోక్సభలు ఏర్పడితే అందులో 2 మహిళలు లోక్సభ స్పీకర్లు అయ్యారు. ఒక ఆమె పేరు మీరా కుమార్ ఏమో ఒక లోక్సభ స్పీకర్ అయింది. 2 సుమిత్రా మహాజన్ వీళ్ళిద్దరూ లోక్సభ స్పీకర్గా పనిచేసిన మహిళలు. మీరా కుమార్ 15th లోక్సభ స్పీకర్గా పనిచేసింది. సుమిత్రా మహాజన్ 16th లోక్సభ స్పీకర్గా
పనిచేసిన మహిళ. ఆ మీరా కుమార్ యొక్క తండ్రే బాబు జగ్జీవన్ రావు లేదా జగజ్జీవన్ రావు. ఈయన మొట్టమొదటి కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేశాడు. ఆయన యొక్క జయంతి ఎప్పుడంటే ఏప్రిల్ 5. ఆ ఏప్రిల్ 5నే సమతా దివాస్గా జరుపుకుంటాం. ఈ మీరా కుమారే 2017లో రాష్ట్రపతి పదవికి కూడా పోటీ చేయడం జరిగింది. అంటే మన మొట్టమొదటి మహిళా లోక్సభ స్పీకర్ ఎవరంటే మీరా కుమార్. రెండవ మహిళా స్పీకర్ ఎవరంటే సుమిత్రా మహాజన్. ఇప్పటివరకు ఇద్దరు మహిళలు లోక్సభ స్పీకర్లు అయ్యారు. ప్రజెంట్ ఉన్న లోక్సభ ఎన్నోదంటే 18th లోక్సభ. 18th లోక్సభ స్పీకర్ ఎవరంటే ఓం బిర్లా. ఆ ఓం బిర్లా ఏ స్టేట్ అంటే రాజస్థాన్. ఆ రాజస్థాన్లో ఏ నియోజకవర్గం అంటే కోటా నియోజకవర్గం ఆయన ఎంపీగా గెలిచింది. 17వ లోక్సభ స్పీకర్ కూడా ఓం బిర్లానే. మొట్టమొదటి లోక్సభ స్పీకర్ ఎవరంటే జీవి మౌలాంకర్. మొట్టమొదటి లోక్సభ స్పీకర్ ఎవరంటే జీవి మౌలాంకర్. లోక్సభ స్పీకర్ అంటే ప్రజెంట్ లోక్సభకు ప్రొటెం స్పీకర్ ఎవరుంటారు? లోక్సభకు ఎన్నికలు జరిగిన తర్వాత సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయడానికి ఒక వ్యక్తిని ప్రొటెం స్పీకర్గా నియమిస్తారు. మరి 18వ లోక్సభకు ప్రొటెం స్పీకర్గా పనిచేసింది ఎవరు? భర్తృహరి మెహతాబ్ అనే వ్యక్తి పనిచేశాడు. భర్తృహరి మెహతాబ్ అనే వ్యక్తి 18వ లోక్సభకు ప్రొటెం స్పీకర్గా పనిచేశాడు. ఆ 18వ లోక్సభకు ప్రొటెం స్పీకర్గా భర్తృహరి మెహతాబ్ పనిచేస్తే ఈయన ఏ నియోజకవర్గం నుంచి అంటే కటక్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందాడు. ఒరిస్సాలోని కటక్ నియోజకవర్గం నుంచి. ఇప్పటి వరకు లోక్సభకు ప్రొటెం స్పీకర్గా పనిచేసి లోక్సభకు స్పీకర్ అయింది ఇద్దరు. అందులో ఒక ఆయన జీవి మౌలాంకర్, ఒక ఆయన, రెండో ఆయన పేరు సోమనాథ్ చటర్జీ. వీళ్ళిద్దరే ప్రొటెం స్పీకర్గా పనిచేసి లోక్సభకు స్పీకర్ అయింది. జీవి మౌలాంకర్ మొదటి లోక్సభ స్పీకర్. సోమనాథ్ చటర్జీ 14వ లోక్సభకు స్పీకర్గా పనిచేశాడు. అంటే ఇప్పటివరకు ఏర్పడిన లోక్సభలు ఏంటంటే 18 లోక్సభలు ఏర్పడితే లోక్సభ పదవీ కాలం ఎంత? 5 సంవత్సరాలు ఉంటుంది లోక్సభ. కానీ ఒక లోక్సభ 6 సంవత్సరాల పాటు కొనసాగింది. ఆ 6 సంవత్సరాల పాటు కొనసాగిన లోక్సభ ఎన్నోది? 5వది. 5వ లోక్సభ 1971 నుండి 1977 వరకు కొనసాగింది. మరి లోక్సభ పదవీ కాలం 5 సంవత్సరాలు అన్నాం. ఒక లోక్సభ 1 ఇయర్ పాటే కొనసాగింది. ఆ 1 ఇయర్ పాటు కొనసాగిన లోక్సభ ఎన్నోది? 12వది. ఆ 12వ లోక్సభ ఎప్పుడు? 1998 నుండి 99. ఆ 12వ లోక్సభ స్పీకర్గా పనిచేసింది ఎవరు? జిఎంసి బాలయోగి అనే వ్యక్తి 12వ లోక్సభ. 12వ లోక్సభకు స్పీకర్ ఎవరంటే జిఎంసి బాలయోగి పనిచేశాడు. 13వ లోక్సభ స్పీకర్లుగా ఇద్దరు పనిచేశారు. ఒక ఆయన జిఎంసి బాలయోగి, రెండు మనోహర్ జోషి. వీళ్ళిద్దరు 13వ లోక్సభ స్పీకర్. 14వ లోక్సభ స్పీకర్ ఎవరు? 14వ లోక్సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ. 15వ లోక్సభ స్పీకర్ ఇందాకనే చెప్పాం మనం, ఎవరు? మీరా కుమారి. 16వ లోక్సభ స్పీకర్ ఎవరన్నాం? సుమిత్రా మహాజన్. 17వ లోక్సభ అండ్ 18వ లోక్సభ, ఈ 2 లోక్సభలకు స్పీకర్ ఎవరు? ఓం బిర్లా అనే వ్యక్తి ఈ 2 లోక్సభలకు స్పీకర్గా పనిచేసి. ఇలా ఒక క్వశ్చన్ తీసుకుంటే దాని బ్యాక్గ్రౌండ్ మొత్తం చేసేయాలన్నట్టు. అలా చదువుకుంటే ఉపయోగపడుతుంది అన్నట్టు. ఏదో ఆ క్వశ్చన్ తీసుకుని ఆన్సర్ చెప్పుకుంటూ పోతే అదే ఎగ్జామ్లో వద్దనే గ్యారంటీ లేదా? ప్రతిదాన్ని కవర్ చేస్తూ ప్రతిదాన్ని లింక్ చేస్తూ వెళ్ళాలి. అందుకనే ఫాలో కండి, మీ బాబాయిని ఫాలో కండి, ఏ ఇబ్బంది ఉండదు. హాయిగా ప్రశాంతంగా ఏ పుస్తకాలు కొనుక్కొని నేను తీసుకొచ్చి ఆడ పెట్టుకొని అవన్నీ ఎప్పుడు చదువుతావు? వినేసే ఒకసారి క్లాస్ ఇంటే అయిపోయా. ఏమన్నా నాకు ఏమన్నా లక్షలు కట్టమని చెప్తున్నాను నేను. జస్ట్ 149 రూపీస్ పే చేసుకో, వినేసాయి. ఆ 6 months 6 నెలల వరకు ఎన్నిసార్లు అనుకో, ఇబ్బందే లేదు. ప్రతిదీ అప్డేట్ పాయింట్ వస్తూనే ఉంటుంది. రేపు మే మంత్ స్టార్ట్ కానీ మే అయిపోయినా మే కరెంట్ అఫైర్స్ వస్తుంది, జూన్ అయిపోతే జూన్ కరెంట్ అఫైర్స్ వస్తుంది. కరెంట్ బేస్డ్ అండ్ జీకే రెండు వచ్చేస్తూనే ఉంటాయి నీకు ఎగ్జామ్ వరకు. ఏ ఎగ్జామ్ అని రాసుకో, ఓకేనా? రైట్. నెక్స్ట్ రెండోది, భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన తొలి మహిళ. ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఐఎన్సికి అధ్యక్షత వహించిన మొదటి మహిళ సరోజిని నాయుడు, విజయలక్ష్మి పండిట్, అనిబీసెంట్, దుర్గాబాయ్ దేశ్ముఖ్. ఐఎన్సి అన్న ఫస్ట్. ఐఎన్సి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఐఎన్సిని 1885లో ఐఎన్సిని ఏర్పాటు చేశారు. ఐఎన్సిని ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరంటే ఏఓ హ్యూమ్ అనే వ్యక్తి ఐఎన్సిని ఏర్పాటు చేయడం జరిగింది. ఏఓ హ్యూమ్ అనే వ్యక్తి ఐఎన్సిని ఏర్పాటు చేశాడు. ఆయన ఏర్పాటు చేసినప్పుడు దాని పేరు ఐఎన్యు. ఐఎన్యు అంటే ఇండియన్ నేషనల్ యూనియన్. ఆ ఐఎన్యుకి ఐఎన్సి అనే పేరు పెట్టింది ఎవరంటే దాదాభాయ్ నెహ్రూజీ అనే వ్యక్తి ఐఎన్సి అనే పేరు పెట్టాడు. ఆ దాదాభాయ్ నెహ్రూజీ ఐఎన్సికి ఎన్నిసార్లు అధ్యక్షత వహించాడు? 3 సార్లు. 1886 కలకత్తా సమావేశం, 1893 లాహోరు సమావేశం, 1906 కలకత్తా సమావేశానికి అధ్యక్షత వహించాడు. ఐఎన్సి ఏర్పాటు చేసే కాలం నాటి వైస్రాయ్గా పనిచేస్తున్న వ్యక్తి ఎవరంటే లార్డ్ డఫ్రిన్ అనే వ్యక్తి అప్పుడు ఐఎన్సికి ఏర్పాటు చేసే కాలం నాటి వైస్రాయ్గా పనిచేస్తున్న వ్యక్తి.
మరి ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మొదటి మహిళ ఎవరు? అని బెసెంట్. 1885లో ఏర్పాటు చేయబడ్డ ఐఎన్సీకి 1948 వరకు ముగ్గురు మహిళలు ఐఎన్సీకి అధ్యక్షత వహించడం జరిగింది. 1917లో ఐఎన్సీ మీటింగ్ కలకత్తాలో జరిగితే అధ్యక్షత వహించింది ఎవరంటే అని బెసెంట్ అనే ఆమె అధ్యక్షత వహించింది. 1925లో ఐఎన్సీ మీటింగ్ కాన్పూర్లో జరిగితే సరోజిని నాయుడు అధ్యక్షత వహించడం జరిగింది. తర్వాత 1933లో కలకత్తాలో జరిగితే అధ్యక్షత వహించింది నళిని సేన్ గుప్తా అనే వ్యక్తి ఐఎన్సీకి అధ్యక్షత వహించింది. ఈ 3 సార్లు మహిళల అధ్యక్షత వహించింది. 1917, 25, 33 కలకత్తా, కాన్పూర్, కలకత్తా. అలానే 3 సార్లు అధ్యక్షత వహించాడు ఒక వ్యక్తి ఎవరు? దాదాబాయి నెహ్రూ. ఐఎన్సీకి సంబంధించి పాయింట్స్ అంటే మన మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఐఎన్సీకి 3 సార్లు అధ్యక్షత వహించాడు. 1929 లాహోర్ సమావేశం, 1936 లక్నో సమావేశం, 1937 ఫైజాపూర్ ఈ 3 సమావేశాలకు నెహ్రూ అధ్యక్షత వహించాడు. ఈ ఫైజాపూర్ అనేది గ్రామీణ ప్రాంతంలో జరిగిన ఐఎన్సీ సమావేశం. ఐఎన్సీ అనేది అతివాదులు మితాలుగా విడిపోయింది ఎప్పుడు? 1907లో విడిపోయింది. కలిసింది ఎప్పుడు? 1916లో కలిశారు. విడిపోయినప్పుడు మీటింగ్ ఎక్కడ? సూరత్లో జరిగింది. కలిసినప్పుడు మీటింగ్ ఎక్కడ? లక్నోలో జరిగింది. విడిపోయినప్పుడు ఐఎన్సీకి అధ్యక్షుడు ఎవరు? రాస్ బిహారీ ఘోష్. కలిసినప్పుడు అధ్యక్షుడు ఎవరు? ఏసీ మజుందార్ అనేవాడు అధ్యక్షత వహిస్తున్నాడు. అంటే ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మొదటి తెలుగువాడు అంటే ఐఎన్సీకి అధ్యక్షత అయిన మొట్టమొదటి తెలుగువాడు 1891లో పి ఆనందాచార్యులు. 1891లో పి ఆనందాచార్యులు మొట్టమొదటి తెలుగు వ్యక్తి. అప్పుడు మీటింగ్ ఎక్కడ జరిగిందంటే నాగపూర్లో ఆ మీటింగ్ జరిగింది అప్పుడు. మరి ఐఎన్సీ అనేది నెక్స్ట్ పాయింట్. ఐఎన్సీకి సంబంధించి మరొక పాయింట్ ఏంటంటే దాదాబాయి నెహ్రూజీ 3 సార్లు అధ్యక్షత వహించాడను, జవహర్లాల్ నెహ్రూ 3 సార్లు అధ్యక్షత వహించాను, 3 మహిళలు అధ్యక్షత వహించారనం. ఐఎన్సీకి 3 మహిళలను, ఆ 3 మహిళలు మనం చెప్పుకున్నాం. ఐఎన్సీ విడిపోయింది 1907 అన్నాం, ఐఎన్సీ కలిసింది మళ్ళీ 1916 అన్నాం. అదే ఐఎన్సీ గాంధీజీ బిట్లు అంటే గాంధీకి సంబంధించి 1901, 1916, 1924, 1933 ఈ పాయింట్ 1934. గాంధీజీ ఫస్ట్ టైం ఐఎన్సీకి అటెండ్ అయింది 1901, రెండోసారి అటెండ్ అయింది 1916, ప్రెసిడెంట్ అయింది 24, ఐఎన్సీ రాజీనామా చేసింది 1934. మరి మన జాతీయ గీతం జనగణమన ఆలపించిన ఐఎన్సీ మీటింగ్ ఏంది? 1911 కలకత్తా సమావేశం. జాతీయ గీతం జనగణమన ఫస్ట్ టైం ఆలపించిన ఐఎన్సీ మీటింగ్ 1911 కలకత్తా. అప్పుడు అధ్యక్షత వహించిన వ్యక్తి ఎవరు? బిషన్ నారాయణ ధర్ అనే వ్యక్తి అధ్యక్షత వహిస్తున్నాడు. మరి మన జాతీయ గేయం వందే మాతరని ఆలపించిన ఐఎన్సీ మీటింగ్ ఏది? 1996 మీటింగ్. 96లో ఎక్కడ జరిగింది? కలకత్తాలో జరిగింది. అధ్యక్షుడు ఎవరు? రహమతుల్లా ఎం సయానీ. ఈ రహమతుల్లా సయానీ ఐఎన్సీకి అధ్యక్షత వహించిన 2వ ముస్లిం. మరి మొదటి ముస్లిం ఎవరు? బద్రుద్దీన్ త్యాబ్జీ ఎప్పుడు? 1887. అప్పుడు మీటింగ్ ఎక్కడ జరిగింది? మద్రాసులో జరిగింది. చూడండి, ఒక్క క్వశ్చన్కి ఎన్ని రకాలుగా ఎట్లా చెప్తున్నామా. అలా అన్నీ మనకి యాప్లో ఈ రకంగా నేను అన్నీ చేసి పెడుతున్నాను. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది, అన్ని సబ్జెక్టుల మీద గ్రిప్ వస్తుంది. రేపు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కైనా ప్రిపేర్ అవుతున్నప్పుడు బేసిక్ నాలెడ్జ్ మీ దగ్గర ఉంటుంది. మీకు ఏదో మొత్తం నాలెడ్జ్ ఇస్తే నేను చెప్పడాను, బేసిక్ అయితే మీకు భయమే లేదు ఎనీ సబ్జెక్ట్. దానికి అంత పెద్ద నాలెడ్జ్ని మీకు జస్ట్ 149 రూపీస్. ప్లేస్టోర్లోకి వెళ్ళి జీకే మోస్తారు ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 149 రూపీస్ అంటే ఛార్జెస్ పడితే ఒక 20 రూపీస్ ఏమో, ఆడుతో కలిపి 170 ఏమో పడుతుంది. అది తీసేసుకోండి. 6 months వరకు నాతో ప్రయాణం చేయండి, డైలీ 1 hour. ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేసిన తొలి మహిళ ఎవరని అడిగారు ఇక్కడ. శారదా ముఖర్జీ, విఎస్ రమాదేవి, అన్నా జార్జ్, సౌదామిన్ దేశ్ముఖ్. ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేసిన మొదటి మహిళ ఎవరంటే విఎస్ రమాదేవి అనామా ఎన్నికల కమిషనర్గా పనిచేసిన మొదటి మహిళ. ఈమె 9వ ఎన్నికల ప్రధాన అధికారిగా 1990లో 16 రోజుల పాటు ఈమె ఎన్నికల కమిషనర్గా పనిచేసింది. 16 రోజుల పాటు మొదటి మహిళ ఈమె. ఇప్పుడున్న ఎన్నికల ప్రధానాధికారి 26వ వ్యక్తి. ఆయన ఎవరు? జ్ఞానేష్ కుమార్. 26వ ఎన్నికల ప్రధానాధికారి ఎవరంటే జ్ఞానేష్ కుమార్. ఈయన 26 ఎన్నికల ప్రధానాధికారిగా బాధ్యతలు స్వీకరించాడు. ప్రజెంట్ ఉన్న ఎన్నికల కమిషనర్లు 2. ఒక ఆయన వివేక్ జోషి అనే ఒక ఎన్నికల కమిషనర్ ఉన్నాడు. సుఖబీర్ సింగ్ సంధు వీళ్ళిద్దరు కూడా ప్రజెంట్ ఎన్నికల కమిషనర్.
ఈయన ప్రధాన అధికారి. 26 ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్, 25 అయితే రాజీవ్ కుమార్, 4 అయితే సుశీల్ చంద్ర, 23 అయితే సునీల్ అరోరా, మొదటి వ్యక్తి అయితే సుకుమార్ సేన్. మొట్టమొదటి ఎన్నికల ప్రధాన అధికారి సుకుమార్ సేన్. ఇటీవల ఒక ఎన్నికల ప్రధాన అధికారి మరణించాడు. 2025 ఫిబ్రవరి 1వ తారీఖున 16వ ఎన్నికల ప్రధానాధికారిగా పనిచేసిన నవీన్ చావ్లా అనే ఎన్నికల ప్రధానాధికారి మరణించాడు. 2025 ఫిబ్రవరి 1న మరణించాడు. మనం ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేసినప్పుడు 1950 జనవరి 25న ఏర్పాటు చేశారు. 1950 జనవరి 5న ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేస్తే అది 2010 నాటికి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2011లో మొదటి జాతీయ ఓటర్ల దినాన్ని జరుపుకున్నాం జనవరి 25న. ఇది ఎన్నికల సంఘం గురించి తెలిసే ఆర్టికల్ 324 నుండి 329. ఎన్నికల సంఘం గురించి తెలియజేసే భాగం అంటే 15వ భాగం. 18 సంవత్సరాలు నిన్న పౌరునికి ఓటు హక్కు కల్పించాలని తెలియజేసే ఆర్టికల్ 326. ఇండియాలో ఓటు ఏజ్ ఇప్పుడు 18, ఒకప్పుడు 21 ఉండే. దాన్ని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తగ్గించారంటే 61వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తగ్గించడం జరిగింది. ఇంకా దీన్ని ఎంతో పెంచుకుంటూ పోవచ్చు, ఇంకా చాలా పెంచవచ్చు. దాన్ని మళ్ళీ లింకేజ్ ఎలానో తెలుసా? ఇటీవల భారత ఎన్నికల సంఘంతో ఒప్పందం కుదుర్చుకున్న దేశం ఏదంటే ఉజ్బెకిస్తాన్. ఆ ఉజ్బెకిస్తాన్ భారతదేశం కలిసి ప్రజెంట్ ఒక సైనిక విన్యాసం జరుగుతుంది, డస్లీక్ అనే సైనిక విన్యాసం. ఆ డస్లీక్ అనే సైనిక విన్యాసాలు ఎక్కడ జరుగుతున్నాయంటే పూణేలో జరుగుతున్నాయి. అది 6వ డస్లీక్ సైనిక విన్యాసాలు. అదే ఉజ్బెకిస్తాన్ పట్టుకుని మళ్ళీ ఒక పాయింట్ ఏంటంటే ఉజ్బెకిస్తాన్లో ఇటీవల ఒక సదస్సు జరిగింది, IPU సదస్సు జరిగింది, ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ సదస్సు. 150వ IPU సదస్సు ఎక్కడ జరిగిందంటే ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో జరిగింది. అదే ఉజ్బెకిస్తాన్ పట్టుకుని మరొక పాయింట్ ఏంటంటే 2027లో NAM సదస్సు జరగబోతుంది. ఉజ్బెకిస్తాన్లోనే జరగబోతుంది. నామ్ అంటే నాన్ అలైన్డ్ మూవ్మెంట్. నామ్ సదస్సు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుద్ది. ఇప్పుడు 27లో జరగబోతుంది ఉజ్బెకిస్తాన్లో. ఇంతకుముందు 2024లో జరిగింది. 19వ నామ్ సదస్సు ఎక్కడ అంటే ఉగండా రాజధాని కంపాలలో జరిగింది. అట్లుంటుంది మనతో మరే. ఓకే, రైట్. ఆంధ్రప్రదేశ్ మొదటి మహిళా గవర్నర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే 1956 నవంబర్ 1న ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ 2014లో డివైడ్ కావడం జరిగింది. అప్పటి వరకు ఇద్దరు మహిళలు ఆంధ్రప్రదేశ్కు గవర్నర్గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్కు గవర్నర్గా పనిచేసిన మహిళలు ఇద్దరు. అందులో ఒక పేరు శారదా ముఖర్జీ, రెండవ పేరు కుముదాబెన్ జోషి. వీళ్ళిద్దరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు గవర్నర్గా పనిచేసిన మహిళలు. మొదట శారదా ముఖర్జీ, రెండవ పేరు కుముదాబెన్ జోషి. ఇండియాలో మొదటి మహిళా గవర్నర్ అంటే సరోజిని నాయుడు. ఇండియాలో మొదటి మహిళా గవర్నర్ సరోజిని నాయుడు, ఉత్తరప్రదేశ్. రెండవ మహిళా గవర్నర్ పద్మజా నాయుడు, వెస్ట్ బెంగాల్. మూడో మహిళా గవర్నర్ విజయలక్ష్మి పండిట్, మహారాష్ట్ర గవర్నర్గా పనిచేసి ఆంధ్రప్రదేశ్కు ఇద్దరు మహిళా గవర్నర్లు. ఒక శారదా ముఖర్జీ, 2 కుముదాబెన్ జోషి. మొదటి మహిళా గవర్నర్ భారతదేశం కంటే సరోజిని నాయుడు. ఓకేనా, ఈ క్వశ్చన్ దీని మ్యాటర్. తర్వాత జ్ఞానపీఠ అవార్డు పొందిన తొలి భారతీయ మహిళ. జ్ఞానపీఠ అవార్డు పొందిన మొదటి భారతీయ మహిళ అనేది మన నెక్స్ట్ క్వశ్చన్. జ్ఞానపీఠ అవార్డు పొందిన మొదటి భారతీయ మహిళ. ఈ భారతీయ మహిళకు సంబంధించి పాయింట్ చూద్దాం. జ్ఞానపీఠ అవార్డు పొందిన మొదటి భారతీయ మహిళ అన్నాం. అసలు జ్ఞానపీఠ అవార్డు అనేది 1961లో జ్ఞానపీఠ ఫౌండేషన్ ఏర్పాటు చేస్తే జ్ఞానపీఠ అవార్డు స్టార్ట్ చేసింది 1965, 1965లో స్టార్ట్ చేశాం. జ్ఞానపీఠ అవార్డు పొందిన మొదటి రచయిత్రి ఎవరంటే ఆశా పూర్ణాదేవికి 1976లో జ్ఞానపీఠ అవార్డు ఇచ్చారు. ఆ 1976లో జ్ఞానపీఠ అవార్డు ఇస్తే ఆశా పూర్ణాదేవి ఏ భాషలో అంటే బెంగాలీ భాషలో ఇవ్వడం జరిగింది. అంటే మొదటి మహిళా రచయిత్రి జ్ఞానపీఠ అవార్డు పొందింది ఎవరంటే ఆశా పూర్ణాదేవి, 1976. మన ఇండియాలో సాహిత్యంలో అత్యున్నతమైన అవార్డు ఏదంటే జ్ఞానపీఠ అవార్డు. రీసెంట్గా జ్ఞానపీఠ అవార్డు 2024 సంవత్సరానికి ఇచ్చారు వినోద్ కుమార్ శుక్లా అనే వ్యక్తికి జ్ఞానపీఠ అవార్డు ఇచ్చారు. ఈయన హిందీ లాంగ్వేజ్లో ఈయనకు జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. ఈయన ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి జ్ఞానపీఠ అవార్డు రాష్ట్రానికి చెందిన వ్యక్తి. హిందీకి ఇప్పటివరకు జ్ఞానపీఠ అవార్డు 12 సార్లు జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. ఏ లాంగ్వేజ్లో ఎక్కువ సార్లు జ్ఞానపీఠ అవార్డు వచ్చిందంటే హిందీ లాంగ్వేజ్లో 12 సార్లు. ఈసారి వచ్చింది వినోద్ కుమార్ శుక్లా హిందీ లాంగ్వేజ్లో. జ్ఞానపీఠ అవార్డు పొందిన తెలుగు కవులు 3 ఉన్నారు. 1970లో విశ్వనాథ సత్యనారాయణ, 1988లో సినారే, 2012లో రావురి భరద్వాజ్. ఈ ముగ్గురికి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది, తెలుగు కవులు వీళ్ళు. జ్ఞానపీఠ అవార్డు స్టార్ట్ చేసింది 1965లో. మొట్టమొదటి జ్ఞానపీఠ అవార్డు ఎవరికి ఇచ్చారంటే శంకర్ కురూప్ అనే మలయాళ రచయితకి ఇవ్వడం జరిగింది. అంటే జ్ఞానపీఠ అవార్డు పొందిన మొదటి మహిళ ఎవరంటే ఆశా పూర్ణదేవి.
బెంగాలీ భాషలో ఇచ్చారు ఆమెకు, బెంగాలీ భాషలు. ఆ బెంగాలీ భాషలో ఇస్తే 1976. మనకు 1976 అనే ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది పాలిటీలో. 42వ రాజ్యాంగ సవరణ చట్టం, దాన్ని మినీ రాజ్యాంగం అంటారు. ఏ రాజ్యాంగ సవరణ? మినీ రాజ్యాంగ సవరణ అంటే 42ది. అది చేసింది ఎప్పుడంటే 1976లోనే. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికను సవరించి లౌకిక, సామ్యవాద, సమగ్రత అనే పదాలను చేర్చాం. ఆ ప్రవేశికను మనం ఏ దేశ రాజ్యాంగం అంటే అమెరికా రాజ్యాంగం నుండి ఆ ప్రవేశికను గ్రహించాం. అమెరికా ఇండిపెండెన్స్ డే అంటే April 4th, అది July 4th. అమెరికా రెవల్యూషన్ ఎప్పుడు వచ్చిందంటే 1776. అదే 1976లో తెలంగాణ బిట్ ఒకటి ఉంది. కాకతీయ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది 1976లోనే. 1976లోనే కాకతీయ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఆ కాకతీయ యూనివర్సిటీకి ప్రొఫెసర్ జయశంకర్ వీసీ అయింది 1991లో. ఆ జయశంకర్ జయంతి August 6. ఆ జయశంకర్ వర్ధంతి June 21. ఆ June 21 ఇంటర్నేషనల్ యోగా డే. ఆ ప్రొఫెసర్ జయశంకర్ యొక్క స్వీయ చరిత్ర పేరు వడవని ముచ్చట్లు. అది రాసింది ఎవరంటే కోంపల్లి వెంకట్ గౌడ్ అనే వ్యక్తి రాయడం జరిగింది. ఆ జయశంకర్ సాహిత్య పురస్కారాన్ని ఇటీవల ఎవరికి ఇచ్చారంటే ఎన్ గోపి అనే వ్యక్తికి ఇవ్వడం జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్, జాతీయ మహిళా కమిషన్ తొలి అధ్యక్షురాలు, నేషనల్ ఉమెన్ కమిషన్కు మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు. ఇప్పుడు ప్రజెంట్ నేషనల్ ఉమెన్ కమిషన్ అధ్యక్షురాలు ఎవరు? విజయ్ కిషోర్ రాహత్కర్. విజయ్ కిషోర్ రాహత్కర్ అనే మహిళ ప్రజెంట్ నేషనల్ ఉమెన్ కమిషన్ చైర్మన్. విజయ్ కిషోర్ రాహత్కర్. మొట్టమొదటి జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ ఎవరంటే జయంతి పట్నాయక్. ఫస్ట్ నేషనల్ ఉమెన్ కమిషన్ చైర్మన్ జయంతి పట్నాయక్. ప్రజెంట్ ఉన్నామా విజయ్ కిషోర్ రాహత్కర్. మనకు నేషనల్ జాతీయ మహిళా కమిషన్ ఏర్పాటు చేసింది 1992 January 31న నేషనల్ ఉమెన్ కమిషన్ ఏర్పాటు చేసింది. నేషనల్ ఉమెన్స్ డే అంటే ఎప్పుడు? February 13 నేషనల్ ఉమెన్స్ డే. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అంటే ఎప్పుడు? March 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. March 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. January 3 ఏంది? నేషనల్ ఉమెన్ టీచర్స్ డే. నేషనల్ ఉమెన్ టీచర్స్ డే. అదే February 11 ఏంది? అంతర్జాతీయ మహిళల మరియు బాలికల యొక్క సైన్స్ దినం. అలానే June 23 ఏంది? ఇంటర్నేషనల్ విడోస్ డే. అలానే January 24 ఏంది? నేషనల్ గర్ల్స్ డే. ఇంటర్నేషనల్ గర్ల్స్ డే ఎప్పుడు? October 11. అదే October 15 అయితే అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినం, ఇంటర్నేషనల్ రూరల్ ఉమెన్స్ డే. ఇది ఈరోజు మన టాపిక్కి సంబంధించి. అందరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు అన్నీ కూడా వీడియోలు అప్లోడ్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అప్లోడ్ చేసాం మనం. మీరు చేయాల్సిన డైలీ ఒక 1 hour చదువుకోండి. 149 రూపీస్ చెప్తున్నా కదా, ఇంత తక్కువ ధరకు అంత నాలెడ్జ్ మీరే ఊహించుకోండి ఒకసారి. 1000 రూపాయలు పెట్టినా తప్పేం కాదు. అలాంటిది 149 రూపీస్కే మీకు నేను ముందు ఉంచా. ప్రతిదీ అప్డేట్ చేస్తూ కూడా మీకు అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనా? కంపల్సరీ అందరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్. ఓకే, రైట్. థ్యాంక్ యూ. జై హింద్.